టీబీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పు తలనొప్పిగా మారిందా? పోస్టులు తక్కువ, పోటీ పడేవారు ఎక్కువయ్యారా? ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది. వారం రోజుల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ వేయనున్నట్టు అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. వారం దాటిపోయిందే, కమిటీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. టీం ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి అన్న దానిపై సమాలోచనలు సాగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని చాలా మంది అడుగుతున్నారు. లిస్టు చాంతాడంతా ఉందే. స్థాయి లేని వారు సైతం ఆ పోస్టు కోసం పోటీ పడుతున్నారు అన్నది పార్టీ వర్గాల టాక్. అటు ప్రజా ప్రతినిధులు కావాలని లక్ష్యం కన్నా పార్టీ పదవులు కావాలి అన్నవారే ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఒకే ప్రాంతం వారికి, ఒకే సామాజిక వర్గం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండదు. అలా చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో తమ ప్రాంతం నుంచి, తమ సామాజిక వర్గం నుంచి ఆశావహులు ఎంతమంది ఉన్నారు అన్నది అంతా ఆరా తీస్తున్నారు. తమకు అవకాశం ఉంటుందా లేదా అని బేరీజు వేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే, పార్టీ వెటరన్ బ్యాచ్ కూడా తమ రాష్ట్ర కమిటీలో పోస్టులు కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాత తరం, కొత్త తరాన్ని కలుపుకొని కమిటీ వేయడం అంటే కత్తి మీద సామె అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోస్టులు తక్కువగా ఉన్నాయి, ఒత్తిడి తేవద్దు అంటూ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. రాష్ట్ర కమిటీలో 20 పోస్టులకు 200 మంది పోటీ పడుతున్నారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థమవుతుంది. మరి కూర్పు ఎలా ఉంటుంది, ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది చూడాలి.